మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మెగాస్టార్ చిరంజీవికి సరైన బ్లాక్ బస్టర్ తగిలితే ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చెప్పడానికి రీసెంట్గా విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నిరూపించింది. 35 ఏళ్ల క్రితం విడుదలైన ఈ ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని రీసెంట్గానే నిర్మాత అశ్విని దత్ రీమాస్టర్ చేయించి 3Dలో విడుదల చేయించారు. రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్లో వచ్చింది. అంత పాత సినిమాని ఈ కాలంలో ఎవరు చూస్తారు? అనవసరంగా రిలీజ్ చేస్తున్నారు, ప్రింట్ ఖర్చులు వృధా అని చాలామంది కామెంట్స్ చేశారు. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో క్లాసిక్గా నిలిచిన ఆదిత్య 369 రిలీజ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాము. కానీ చిరంజీవికి మాత్రం అలాంటి హద్దులేమీ ఉండవని ఈ సినిమా నిరూపించింది. వీకెండ్ వరకు కలెక్షన్స్ బాగుండడం సహజమే. వర్కింగ్ డేస్లో కూడా ఈ సినిమా స్టడీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు నమోదు చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్లలో అదరగొడుతుంది. ఈ సినిమా 3D వర్షన్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. ఈ సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ₹1,00,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు ₹1,75,00,000 గ్రాస్, రెండవ రోజు ₹80,00,000 గ్రాస్, మూడవ రోజు ₹1,05,00,000 గ్రాస్, నాలుగో రోజు ₹48,00,000 గ్రాస్, ఐదవ రోజు ₹30,00,000 గ్రాస్, ఆరవ రోజు ₹25,00,000 గ్రాస్, ఏడవ రోజు ₹20,00,000 గ్రాస్, ఎనిమిదవ రోజు ₹23,00,000 గ్రాస్, తొమ్మిదవ రోజు ₹16,00,000 గ్రాస్, పదవ రోజు ₹13,00,000 గ్రాస్. 10 రోజుల్లోనే ఈ సినిమా ₹5,45,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి 11వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 11వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 14%, మ్యాట్నీ 14%, ఫస్ట్ షో 15%, సెకండ్ షో కూడా 15% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 11వ రోజు ₹8,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తోంది. 11 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి ₹5,51,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా ₹10,00,000 గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంది.